వరకు పాటలు పాడుతూ వచ్చినాం. పాటల ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము ఆరాధిస్తూ వచ్చినాం. అదే రీతిగానే మరి వాక్యానుసారముగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము ఆరాధిస్తూ వస్తాం. అందుకు గాను పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకొని ఆరాధనలోనికి వెళుతూ వస్తాం. రండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వరకు, 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు మార్చి వాక్య భాగాలు మనము చదువుకుంటూ వస్తామండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి మరి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, ఈ వాక్య భాగాన్ని కలిసి చదువుకుంటూ వస్తామండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని అయితే అనేక పర్యాయములు మరి ఈ వాక్య భాగం మనం చూసుకుంటూ వచ్చినాము. అయితే మరి ప్రతిసారి కూడా ఎక్కువగా ఆయన జన్మను గురించి, తర్వాత ఆయన చేస్తూ వచ్చిన కార్యమును గురించి, మానవులైన మన ఎడల ఆయన ప్రేమను ఎంతగా వెల్లడపరుస్తూ వచ్చినాడో వీటన్నిటినీ కూడా ప్రతి దినము మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అయితే ఈ డిసెంబర్ నెలలో ఎక్కువగా మరి ఆయన పుట్టుకను గురించి ఎక్కువగా మరి జ్ఞాపకం చేసుకుంటూ, అంటే ఎక్కువగా ఆ వాక్య భాగాన్నే ధ్యానిస్తూ వస్తారు. కాబట్టి మనం కూడా ఆ మాటను ఆధారం చేసుకొని మరి ఆయా మరి ఎక్కువగా కూడికలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ప్రభు జన్మదినం గురించి జ్ఞాపకం చేసుకొని. కాబట్టి మనం కూడా నిజంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందు నిమిత్తమై ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు, ఎంతో గొప్ప ఆధిక్యత, ఎవరునూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గల దేవుడై ఉన్నాడు. అంటే మరి నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచు ఉన్నాడు. ఎంతో గొప్ప ఆధిక్యత కలిగిన దేవుడు. మరి అంత ఉన్నతమైన స్థానమును వదులుకొని మరి ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఈ లోకంలో ఆయన జన్మిస్తూ వచ్చినాడు, వీటన్నిటిని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన గొప్పతనమును వర్ణిస్తూ ఆయన మన ఎడల చేసిన మేలును తలబోసుకుంటూ మనము మన రక్షకుని మనము ఆరాధిస్తూ వస్తాం. ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని మనం చెప్పుకుంటూ వస్తాం. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మరి పోయిన వారంలో కూడా అన్న ఈ మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం, ఇక్కడ గమనించినారా? మరి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమి. ఇక్కడ రాజైన హేరోదు దినంలో కూడా మరి యూదులు రాజుగా పుట్టిన మరి రాజు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు వారు వచ్చి ఇక్కడ మరి ఆ రాజు దగ్గర అడుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎంతగానో ఆయన కలుగజేస్తూ వచ్చిన నక్షత్రంను చూచి మరి ఆ నక్షత్రాన్ని వెంబడించి
మరి ఎంతగానో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన పుట్టుతూ వచ్చినప్పుడే, అంటే ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చినప్పుడే ఆయన ఎంతగానో ఆరాధించబడుతూ వచ్చినాడు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు, ఇక్కడ మనము 2వ అధ్యాయంలో ఇక్కడ చూసుకున్నట్లయితే 10-11 వచనాల్లో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బ్రోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూసినారా? అంటే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఎంతగానో అత్యానంద భరితులై, ఎందుకు అత్యానందంగా వాళ్ళు ఆయనను ఆరాధిస్తూ వచ్చినారంటే, మరి లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అని వాళ్ళు ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినారు. మనం చూసుకుంటూ వచ్చినాం కదా లూకాసు వార్త, అక్కడ చూసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ గొర్రెల కాపర్లు మరి ఎంతగానో వాళ్ళు ఆయనను గణపరుస్తూ వచ్చినారు, స్తుతిస్తూ వచ్చినారు. ఇక్కడ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినప్పుడే, అంటే శిశువుగా ఉన్నప్పుడే ఆయన ఆరాధించబడుతూ వచ్చినాడు. ఈ మాటలన్నీ కూడా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని మనం చెప్పుకుంటూ వచ్చినాం కదా. అంటే పాత నిబంధన కాలంలోనే యేసు ప్రభు ఈ లోకంలోనికి, అంటే పుట్టుక మునిపే ఈ రీతిగా ఆయన లోకరక్షకుడు ఈ లోకంలో జన్మిస్తాడు అని మరి పరిశుద్ధాత్మ చేత ప్రవక్తలు మరి ఆ మాటలు నింపబడిన వారే ఆ మాటలు చెప్తూ వచ్చినారు. ఈ మాటలు ఇక్కడున్న యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం, అంటే క్రీస్తు పూర్వం పాత నిబంధన కాలంలోనే ప్రవక్తలు ఈ మాటలు చెప్తూ వచ్చినారు. మరి ఇక్కడ ఉంది కదా ఈ మాట, 6వ వచనం, ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. కుమారుడు మనకు అనుగ్రహించబడతాడు. ఎందుకంటే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వస్తాడు అని ముందుగానే లేఖనాలు లిఖించబడుతూ వచ్చినాయి. అంటే దేవుడు ఆ రీతిగా తెలియజేస్తూ వచ్చినాడు. మరి కొత్త నిబంధనలు చూస్తూ వచ్చినప్పుడు ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. 2025 సంవత్సరాల క్రితమే ఈ మాటలు రాయించబడుతూ వచ్చినాయి. ఆయన ఎవరంట? ఆయన భుజం మీద రాజభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించే గొప్ప దేవుడు. చూసినారా? అంటే మరి ఆ దేవుడు ఈ లోకంలో జన్మిస్తాడని యెషయా ప్రవక్త ముందుగానే చెప్తూ వచ్చినాడు. అదే రీతిగానే మరి కొత్త నిబంధన కాలానికి వస్తే, అంటే క్రీస్తు శకం, అంటే మళ్ళీ ఈ దినాల్లో నిజంగా ఆయన రాకడం గురించి ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు మరి ఆయన శిష్యుగా ఉన్నప్పుడే సామ్రాణి బ్రోలము బంగారాన్ని సమర్పించి ఎంతగానో అత్యానంద భరితులై ఆరాధిస్తూ వచ్చినారు. తర్వాత గొర్రెల కాపురులు ఆరాధిస్తూ వచ్చినారు, ఆయన స్తుతిస్తూ వచ్చినారు. ఆ నక్షత్రాన్ని వారు కూడా వెంబడించి చూసినారా? కాబట్టి నిజంగా రండి ఆ మాట చూసుకొని మనం ఇంకా ముందుకు వెళ్తూ వస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అంటే మరి ఆయన ఈ లోకంలోనికి రావడం ద్వారానే మనకు సంతోషం. ఎందుకు ఈ లోకానికి వస్తూ వచ్చినాడంటే ముఖ్య కారణము ఇది. మనం ఏదో టూకీగా చెప్పుకుంటూ వెళ్తాము, కానీ దీన్ని మనం ఎక్కువగా డీప్గా ఆలోచన చేయాల్సిన విషయం. నిజంగా ఎంతో గొప్ప దేవుడు ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు? ఈ రీతిగా రావాల్సినానికి కారణమేమి? ఇంతగా ఆయన తగ్గించుకోవాల్సిన కారణమేమి అని వీటన్నిటిని మనం గమనిస్తే, నిజంగా మనిషి స్థితిగతులు ఒకసారి గమనిస్తే రండి, ఇక్కడ యెషయా గ్రంథము 'యెషయా' నిజంగా ఆ మాటలు అక్కడ రాయబడుతున్నాయి. మనిషిని ఏ రీతిగా ఉన్నాడంటే, యెషయా గ్రంథము 4వ అధ్యాయం, యెషయా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. గమనించినారా? అంటే దేవుని మనుషులకు, ఇశ్రాయేలారా, దేవుడు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనిషిని
స్థితిగతులు ఈ రీతిగా ఉన్నాయి అని స్పష్టంగా అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడు కాయను. గమనించినారా? అంటే దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాను, కానీ వారు ఆయా తంత్రము కల్పించుకొని వారికి నచ్చినట్లుగా నడుచుకుంటూ వచ్చినారు. అయితే దేవుని ఉగ్రత మనిషి మీద ఉంది. అంటే ఇవన్నీ కూడా అబద్ధం చెప్పేది, తర్వాత అబద్ధ సాక్ష్యాలు పలికేది, దొంగిలించేది, మరి హత్య చేసేది, నరహత్య చేసేది, ఇవన్నీ ఒక వాడుక అయిపోయినాయి. అందరు సామాన్యంగా అంటారు మామూలు కామన్ అని. ఇప్పుడు ముందు తాగేది కూడా చిన్నవాళ్ళ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఆల్కహాల్కి అలవాటు పడిన వారు ఎక్కువగా కనబడతారు. వాళ్ళు అంటారు, అరే తాగకూడదు కదా, నీ వయసు ఎంత, నువ్వు తాగుతున్నావు కదా, ఈ రీతిగా. అంటే మామూలు కామన్. అంటే అదే రీతిగానే వ్యభిచారం చేసేది, తర్వాత దొంగతనం చేసేది, హత్య చేసేది, అబద్ధాలు ఆడేది, ఇవన్నీ ఒక వాడుకైనాయని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అంటే మనుషులు ఆ రీతిగా ఉన్నారు, నిత్య నరకానికి పాత్రలు అయితే వచ్చినారు. అంటే మనిషిని స్థితిగతులు ఈ రీతిగా ఉన్నాయి. మనిషి స్థితిగతులు ఒకసారి మనం గమనించినట్లయితే ఇంత దేవోగ్రతకు పాత్రలైన స్థితి. అందుకే దేవుడు వ్యాధ్యాయం ఆడుచు ఉన్నాడు. దేవుని వెతికేవారు లేరు, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. మరి తర్వాత ప్రసంగి గ్రంథంలో ఆ మాటలు రాయబడుతూనే వచ్చినాయి. 7వ అధ్యాయం 20వ వచనంలో, పాపం చేయక మేలు చేయుచున్న నరుడు భూమి మీద నీతిమంతుడు ఒక్కడైనా లేడు. ప్రతి ఒక్కరూ తనకు నచ్చిన దారి, తనకు మనసుకు ఏది నచ్చితే అది చేసేది, తప్ప కరెక్టా రైటా అని ఆలోచన లేదు. అయితే ఇలాంటి స్థితిలో ఉన్న మానవుని దేవుడు చూస్తూ వచ్చినాడు. ఈ రీతిగా ఉన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎప్పుడైతే దేవుడు ఏదైతే సెలవిస్తూ వచ్చినాడో వాటి ప్రకారం నడుచుకొనక మనము అతిక్రమిస్తూ వస్తామో అదే పాపం. మానవుడు పాపంలో ఉన్నాడు, పాపం జీవితం జీవిస్తున్నాడు, చీకటిలో ఉన్నాడు, చెడిపోయిన జీవితం. అయితే ఈ మానవుని దేవుడు చూస్తూ వచ్చినాడు. అందుకే ఆయన ఎంతో తగ్గించుకొని శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. రండి, మరి 1 తిమోతి రాసిన పత్రికలో అక్కడ ఒక మాట ఉంది. 2వ మాటగా, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞ మీరి మనుషుడు తనకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నాడు, దైవోగ్రతకు పాత్రుడైతే వచ్చినాడు. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. గమనించినారా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులను ఆజ్ఞ మీరుతూ వచ్చినాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేసి చీకటిలో జీవిస్తున్న వారం. అందుకే ఆయన ఈ లోకానికి మొట్టమొదటిగా రావాల్సి వచ్చింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు మరి ఈ లోకమునకు వచ్చెను. రక్షకుడు అంటే అర్థమేమి? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. తర్వాత 2వ మాటగా మనం చూసినట్లయితే మరి రండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ గమనించినారా? నశించిపోయే జీవితం, మన దోషములు బట్టి, మన పాపములు బట్టి మరి దేవోగ్రతకు పాత్రలైతే వచ్చినాం. తర్వాత మరి నశించిపోయే జీవితం, నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకై. గమనించినారా? నశించిపోయిన జీవితంలో ఉన్న నిన్ను నన్ను రక్షించాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. చూసినారా? స్పష్టంగా నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. మనిషి కుమారుడు అంటే మనిషిగా ఈ లోకానికి వస్తూ వచ్చినాడు, ఒక సాధారణమైన వ్యక్తిగా. నిజంగా ఆయన తలవాల్చుకోవడానికి స్థలం లేదు. మరి అక్కడ ఆయన జన్మిస్తూ వచ్చినప్పుడు అక్కడ పండుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి అక్కడ ఆ సత్రంలో. అందుకే ఆయన పొత్తిగుడ్డలతో చుట్టుబడి పశువుల పాకలో పరుండబెట్టినని దేవుని వాక్యం మరి చెప్తూ ఉంది. అంటే అలాంటి స్థితి. నిజంగా నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. చూసినారా? నిజంగా ఎంతగా ఆయన దీనుడుగా తగ్గించుకుంటూ వచ్చినాడు. నిజంగా దేవునికి ఇష్టకరమైనది ఏది కూడా మనలో లేదు. ఆజ్ఞ మీరి
మరి ఈ లోకానికి వచ్చి తర్వాత ఆయన ఏదో ఒక మాట చేత మనల్ని క్షమిస్తూ రాలేదు. నీవు నేను పొందవలసిన పాక్ష శిక్షణ అంతా కూడా మనము పొందవలసింది ఆయన పొందుతూ వచ్చినాడు. అంతగా ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చినాడు. అందుకే ఆయన శిశువుగా ఉన్నప్పుడే గొర్రెల కాపరి చేత, తర్వాత మరి తూర్పు దేశపు జ్ఞానుల చేత ఆరాధించబడుతూ వచ్చినాడంటే ఆయన గొప్పతనం ఆ రీతిగా ఉంది. అంతగా ఆయన స్తుతించబడుతూ వచ్చినాడు. నిజంగా ఆయన ప్రేమను మన మాటల్లో వర్ణించలేము. అందుకే ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మరి అద్భుత ఆశ్చర్యకారాలు చేసే దేవుడు అని ఎందుకు మనము అంటూ ఉన్నాం? ఎందుకు ఆ మాటలు ఆయనను ఆ మాటల ద్వారా మనము ఆయనను గణపరుస్తున్నామంటే అంత గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. రండి ఇంకా ముందుకు వెళ్ళి మనం చూసుకున్నట్లయితే మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ గమనించినారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ప్రేమించెను అనొచ్చు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే లోకంలో ఉన్న నిన్ను నన్ను అంతగా దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. స్పష్టంగా ఉంది కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను నమ్ముకున్నట్టు ద్వారా నిత్య జీవం మనం పొందేటట్లుగా ఆయనను మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంటే ఆయన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు. ఆయన ద్వారానే రక్షణ. ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. ఆయన నామమునే రక్షణ మనకు. చూసినారా? అందుకే ఎప్పుడైతే ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతూ వస్తామో ఆ రీతికి విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవం. స్పష్టంగా ఉంది కదా ఇక్కడ. ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. ఆయనను మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించినాడు. ఆయన ప్రేమించుట ద్వారానే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అందుకే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పాపం రక్షించుటకు ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. రెండవదిగా నశించిపోతున్న నిన్ను నన్ను నశించిన దాన్ని వెతికి రక్షించుటకు. మరి ఊరికే నశించిపోయిన దాన్ని రక్షించేదానికి కూడా కాదు, నశించిన దాన్ని వెతికి. అంటే ఎక్కడ ఎవరు ఏ దుష్టత్వంలో ఉన్నారు, ఏ పాపంలో ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో వారు నలిగిపోచున్నారు, నశిస్తున్నారని వెతికి రక్షించినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినాడు. అందుకే ఆయన వస్తూ వచ్చినాడు. ఆయనకు నీ నాయుడులు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుకనే అది ఎంతో గొప్ప ఆధిక్యతను ఆయన వదులుకొని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నిజంగా ఆయన ఈ లోకములకు రావడం ద్వారా ఎంతో గొప్ప సమాధానం. అందుకే దేవదూతలతో వారు సర్వోన్నతమైన స్థలములో నివసించే దేవుణ్ణి వారు ఎంతగానో దేవదూతలు స్తుతిస్తూ వచ్చినారు. చూసినారా? అంత గొప్ప ఆధిక్యతను ప్రభు వదులుకొని నిన్ను నన్ను రక్షించాలని పాపం రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చిన తర్వాత రెండవదిగా నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. తర్వాత ఎవరైతే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చినారో అందరికీ ఆహ్వానమే. అందరినీ ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ 9వ వచనంలో ఉంది, మన పాపములు మనం ఒప్పుకునే ఎలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుంచి అన్నాడు. అక్కడ నువ్వు ఎలాంటి పాపాత్మైనా సరే ఆయన కడిగి పరిశుద్ధపరిచి తన బిడ్డగా చేసుకొని ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా తనను ఎందరు అంగీకరిస్తూ వస్తారో తన పిల్లలు అవ్వటానికి ఆయన అధికారం అనుగ్రహించినాడు. అందుకే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఇక్కడ స్పష్టంగా ఉంది కదా. ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు. ఎప్పుడైతే నిజమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, పాపిని ప్రేమించిన దేవుడు, పాపిని ప్రేమించి పరిశుద్ధంగా చేసి పరలోక రాజ్యంలో చేర్చడానికి ఇష్టపడుతూ వచ్చిన ఏకైక దేవుడని ఎవరైతే విశ్వాసం ఉంచుతూ వస్తారో వారు నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు. నా ద్వారానే తప్ప ఎవరిను తండ్రి వద్దకు నేనే మార్గము సత్యము జీవం వెలుగై ఉన్న దేవుడు. ఆయన ద్వారానే మనకు మార్గం నిత్య రాజ్యంలో మనం చేరాలంటే. అందుకే ఆయన ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది.
ఆ రీతిగా నిజంగా ఆయన గొప్పతనం మనం వర్ణించలేం. పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలున్నాయి. నిజంగా అంతగా ప్రభు తగ్గించుకుంటూ వచ్చినాడు. అంతగా దీనుడైతూ వచ్చినాడు. చూసినారా? కాబట్టి ఆయన మీద మనం విశ్వాసం ఉంచుడుగా రండి ఇంకా కొన్ని మాటలు చూసుకొని మనము ముందుకు వెళ్తూ వస్తాం. పిలుపులు రాసిన పత్రిక ఇక్కడ 2వ అధ్యాయంలో పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. చూసినారా? ఎంతో గొప్ప ఆధిక్యతను వదులుకుంటూ వచ్చినాడు. నిజంగా ఆ గొప్ప ఆధిక్యతను నిజంగా ఒక మనిషి ఒక స్థానంలో ఉండి ఆ స్థానాన్ని తగ్గించుకోవాలంటే ఎవరు తగ్గించుకోలేరు. అది ఎంత మాత్రం వీలు కాదు. అయితే దేవాతి దేవుడు నిన్ను నన్ను రక్షించు కొరకై ఇందాక చూసుకుంటూ వచ్చినాం కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చును. తర్వాత నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు అంటే మనిషిగా ఒక సాధారణమైన వ్యక్తి ఈ లోకానికి శరీరధారిగా రావాల్సి వచ్చింది. తర్వాత మరి దేవుడు లోకం ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు కనుకనే తన అద్వితీయ కుమారి యందు విశ్వాసం ఉంచిన నిన్ను నన్ను నిత్య రాజ్యంలో చేర్చాలని ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకే ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. తర్వాత ఇక్కడ ఎంతగా ఆయన తగ్గించుకుంటూ వచ్చినాడంటే మరి ఇక్కడ ఉంది కదా, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుంటూ వచ్చినాడు. దాసుడు అంటే సామాన్యమైన మాట కాదు. ఒక దాసుడు ఒక యజమాని దగ్గర ఉన్నప్పుడు ఎంతగా దీనత్వం కలిగి దీనుడుగా తగ్గించుకొని ఉండాలో ఆ రీతిగా ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉండి కూడా అంతగా తగ్గించుకుంటూ వచ్చినాడు. ఈ రక్షణ భాగ్యం అనేది ఊరికే దొరకలేదు మనకు. ఎన్నో పాటలు పడుతూ వచ్చినాడు ఆయన. మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు రండి మరి అక్కడ గమనించినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఇక్కడ 53వ అధ్యాయంలో మొదటి నుంచి చివరి వరకు చూస్తే ఎంతగా ఆయన శ్రమ మన 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 అనే మాట అక్కడ అనేక పర్యాయములు రాయబడుతూ ఉంది. అంటే మన దోషములను బట్టి మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు. మన సమాధానమైన మరి ఇక్కడ ఉంది కదా, మన దోషం బట్టి నలగొట్టబడి 5వ వచనం, మన అతిక్రమలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. మనమందరం గొర్రెవలే త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మనందరి దోషము ఆయన మోసుకుంటూ వచ్చినాడు. చూసినారా? అంతగా ఆయన తగ్గించుకొని నీవు నేను మరి నిత్య రాజ్యంలో ఉండాలి, ఆ నిత్య నరకాకు నుంచి తప్పించబడాలని. ఎందుకంటే నశించిపోతున్న జీవితం. ఇందాక మన స్థితిగతులు చూసుకుంటూ వచ్చినాం. యెషయా గ్రంథంలో ప్రతి వాడు ఎట్లున్నాడంట, అబద్ధాలు ఆడుతున్నాడు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నాడు, తర్వాత వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, నరహత్య చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏమైనంట ఒక వాడుక, అంటే ఒక అలవాటు. మనం ఉదయం లేస్తేనే మరి బ్రష్ చేస్తాము, తర్వాత స్నానం చేస్తాము, తర్వాత టిఫిన్ చేస్తాము, ఇంత అంటే ఒక వాడుకగా ఏ రీతిగా చేస్తూ వస్తామో అవన్నీ కూడా చెడ్డ అలవాట్లు మనిషికి ఒక వాడుకగా అయిపోయినాయి. అంటే మనిషి స్థితిగతులు ఆ రీతిగా ఉన్నాయి. వీటన్నిటినీ పట్టే మనము దైవోగ్రతకు పాత్రలైతే వచ్చినాం. పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడున మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ ఉంది, చచ్చి పడిన స్థితి. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. అందుని బట్టి మనం ఆరాధించాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఏ రీతిగా ఆరాధిస్తూ వచ్చినారు. తర్వాత గొర్రెల కాపరులు మరి గనులైన వారు మొదలుకొని మరి దీనుల వరకు, అంటే ఎంతో తగ్గింపు కలిగిన వారి వరకు మరి కీర్తనల గ్రంథంలో రాయబడుతుంది. మరి సమస్తం కూడా దేవుని ఆరాధిస్తూ వచ్చినాయి. సృష్టిలో సృష్టింపబడిన ప్రతిదీ కూడా, ప్రతి జీవరాశులు, పక్షులు, తర్వాత జలసర రాశులు, మానవ వృద్ధులు, కన్యకలు, యవనులు, ప్రతి ఒక్కరు బాలురు, ప్రతి ఒక్కరు కూడా ఆయన స్తుతించినట్లుగా అక్కడ రాయబడుతుంది. అంటే అంత గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం కూడా వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని నిజమే ప్రభువా, ఎంతో గొప్ప దేవుడు అయిన నీవు ఇంతగా తగ్గించుకొని మరి ఎంతో క్రైమ్ చెల్లించి నిజంగా
ఆయన పడిన పాటలు ఇంత అంత కాదు. అంతగా ఆయన శ్రమ నొందుతూ వచ్చినాడు. 10,000 మందిలో గుర్తించగలిగిన ఆయన స్వరూపము కానీ సొగసు కానీ లేకుండా కోల్పోతూ వచ్చినాడు. మరి ఇతరులు చూసి ఆపేక్షించినట్లుగా, అంటే ఆయన చూడటానికి కూడా ఇష్టం ఈయన కాదు అన్నట్టుగా అయిపోతూ వచ్చినాడు. తల మీద ముండ్ల కిరీటం, తర్వాత రక్తం అంతా దారులు దారులుగా కారుస్తూ వచ్చినాడు. తన ముఖం చూడటానికే అధోరకం అయిపోతూ వచ్చింది. అంటే అంతగా అయిపోతుంది. కారణం, నిన్ను నన్ను దేవుని రాజ్యంలో చేర్చాలి, మనం పరిశుద్ధులుగా చేయాలని అంతగా ఆయన శ్రమ పొందుతూ వచ్చినాడు. అంతగా ఆయన పాటలు పడుతూ వచ్చినాడు. ముఖం మీద ఉమ్మేసుకుంటూ వచ్చినాడు. చూసినారా, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మరి అతడు దౌర్జన్యమునందును బాధింపబడిన, అతను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడిన. అతడు నా ప్రజల అతిక్రమను బట్టి, చూసినారా, తన ప్రజలు దేవుని ప్రజలు అంటే దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని ప్రేమించి మరి నశించిన దాన్ని వెతికి రక్షించు కొరకై మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినన్న మాట ప్రకారం అందరి నిమిత్తం ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు శరీరధారిగా, ఒక సాధారణమైన వ్యక్తిగా. ఇన్ని శ్రమలు ఆయన పొందుతూ వచ్చినాడు. అన్యాయపు తీర్పు. తర్వాత ఇక్కడ యోహాను సువార్తలో ఒక మాట మనం చూసుకున్నట్లయితే రండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. ఇక్కడ మనం గమనించినట్లయితే 19వ అధ్యాయంలో, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. సైనికుల ముండ్లతో కిరీటము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా సొమ్ము అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో, ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటము ఉదారంగ వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా, అప్పుడు పిలాతు అంటున్నాడు, ఇక్కడ బాగా గమనించండి, అక్కడ అక్షరాలు ఎందుకు పెద్దగా రాయబడుతూ వచ్చినాయంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షణలోనికి రక్షించుట కొరకై ఆయన అంతగా తగ్గించుకున్నాడు అనే దానికి ఇక్కడ ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఇదిగో ఈ మనుష్యుడు అంటే మనుషుని కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఏ నేరము చేయని ఆయన ఆ పిలాతు ముందర మౌనంగా నిలబడుతూ వచ్చినాడు. అందుకే పిలాతు అంటున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. అన్యాయపు తీర్పు నందుతూ వచ్చినాడు. వారి కేకలే గెలుస్తూ వచ్చినాయి. అంటే నీవు నేను రక్షణలోనికి రావాలి అని లేఖనాల ప్రకారం ఆయన శ్రమ పొందవలసి ఉంది. యెషయా ప్రవక్త ఆనాడే చెప్తూ వచ్చినాడు, క్రీస్తు పూర్వం. కాబట్టి ఆయన అందుకే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నిజంగా ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులు బండ్రోజులు ఆయన చూసి సిలువ వేయమని ఆయన కేకలు వేయగా, మరి చూసినారా, వాళ్ళు కేకలే గెలుస్తూ వచ్చినాయి. ఎంతో సర్వాధికారం కలిగిన గొప్ప దేవుడే ఉండి కూడా నిన్ను నన్ను రక్షించాలని, రక్షణలోనికి నడిపించాలని ఎంతో మౌనం వహిస్తూ వచ్చినాడు. చెక్కుముక్కి రాతి వలె మౌనంగా ఉన్నాడు. అంతగా ఆయన తగ్గించుకుంటూ వచ్చినాడు. నిజంగా ఆ రీతిగా అంతగా ఆయన తగ్గించుకుంట ద్వారానే ఈ దినాన నీకు నాకు రక్షణ కలుగుతూ వచ్చింది. ఎంతో మనం అత్యానంద భరితులై మరి తూర్పు దేశపు జ్ఞానుల వలె మనం కూడా ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరుస్తూ రావాలి. ఎందుకు ఈ మాటలు అన్నీ తెలిసినవే. తరాలు యుగాలు జీవించుతున్న దేవుడు. తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ మరి 24 పెద్దలు తమ కిరీటాలు ఆయన ముందు ఆ సింహాసనం ముందు పెట్టి వారు యుగాలు జీవించుతున్న దేవాని ఆయనకు స్తోత్రం చేసి ఆయన మహింపరుస్తూ వచ్చినారు. యావత్ ప్రపంచమంతా కూడా ఈ నెలంతట్లో కూడా ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చిన జన్మను గురించి మరి ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. యావత్ ప్రపంచం అంటే అందుకే అందరి దోషము ఆయన మోచిన దేవుడు, అందరి దోషం భరిస్తూ వచ్చిన దేవుడు. మరి అక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి మనం కూడా నిజమే ప్రభువా, ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినప్పుడే అంటే శిశువుగా ఉండగానే ఆయన గణపరచబడుతూ వచ్చినాడు. ఆయన ఎంతగానో ఆరాధించబడుతూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని
యోహాను సువార్తలో మరి దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధిస్తూ రావాలి. ఏదో నేర్చుకున్న మాటలు లేకపోతే పెదవుల ద్వారా పలికే మాటలు కాదు. మరి నశించిన దాన్ని వెతికి రక్షిస్తూ వచ్చినాడంటే నశించిపోతున్న జీవితం నిన్ను నన్ను దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు, వెతుకుతూ వచ్చినాడు, వెతికి వెంటాడినాడు. మరి ఊరికే వెతకడం కూడా కాదు, ఆయన ఏర్పాట్లో ఉన్న వారందరూ దేవుడు పిలుస్తూ వచ్చినాడు. ఏర్పరచబడిన గుంపులో నిన్ను నన్ను చేరుస్తూ వచ్చినాడు. నిజంగా ఇద్దరినంతే ఎంతోమందికి లేదు, అయితే నీకు నాకు కలుగుతూ వచ్చింది. కాబట్టి అందుని బట్టి మనం హృదయపూర్వకంతో మన ప్రభుని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. రండి ఇంకొన్ని మాటలు చూసుకొని మనము ముందుకు వెళ్తూ వస్తాం. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. అనేకుల కొరకు ఆయన రక్తాన్ని ఆ కలవరి శిలువలో దారాలుగా ఆయన కారుస్తూ వచ్చినాడు. అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అని ఆయన చెప్తూ వచ్చినాడు. నిజంగా ఆయన రక్తం ద్వారానే తర్వాత మొదటి పేతురు రాసిన పత్రికలో అక్కడ ఆ మాటలు రాయబడుతున్న అమూల్యమైన రక్తం. రండి ఆ మాట చూసుకొని మనం ముందుకు వెళ్తూ వస్తాం. కానీ గమనించినారా? అమూల్యమైన రక్తం చేత, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను. ఆయన అంతగా ప్రేమించి లోక పాపం అంతా కూడా ఆయన మీద మోసుకుంటూ వచ్చినాడు. అంతగా ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. అందు నిమిత్తం ఆయన ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. ఆయన దేవుడు చూస్తూ వచ్చినప్పుడు ఏ మానవుడు కూడా పరిశుద్ధమైన జీవితం జీవించేవారు లేరు. స్పష్టంగా ఉంది కదా దేవుని వాక్యంలో, పాపము చేయక మేలు చేయుచుండు మరి నీతిమంతుడు భూమి మీద ఒక్కరూ లేరు. అందరూ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఎవరికి నచ్చిన జీవితం వాళ్ళదే. ఒక వాడక, ఒక అలవాటు, ఇది చేయొచ్చా చేయకూడదా, దేవుని భయం లేకుండగా. అయితే దేవోగ్రతకు పాత్రులైన నిన్ను నన్ను దేవుడు నిత్య నరకాగ్ని తప్పించుట కొరకే ఆయన ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. నిజంగా ఆయన జన్మిస్తూ వచ్చిన జన్మలో పాపం లేదు, ఆయన జీవిస్తూ వచ్చిన జీవితంలో ఎక్కడ కూడా పాపం లేదు. ఇక్కడ ఆ మాటలు ఏప్రిల్ రాసిన పత్రికలో ఆ మాటలు స్పష్టంగా ఉన్నాయి. ఆయన గుర్తెరుగుతూ వచ్చినాడు. ఎడ్ల రక్తం వలన కానీ మేకల రక్తం వలన కానీ మరి మానవునికి పాప విమోచన కలగదు అని గుర్తెరిగి ఆయన స్వయాన ఆయనే ఇక్కడ ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అంతగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఎన్నో పాటలు పడి, ఎన్నో అవమానాలు పడి, ఎన్నో శ్రమలు అనుభవించి నిన్ను నన్ను దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. ఈ రక్షణను బట్టి మనం ఎంతగానో అత్యానంద భరితులై ఆనందంతో మరి ఆనందించాలి. అందుకే హబక్కూకు అక్కడ అన్నాడు కదా, మరి అంజూరపు చెట్లు పూయకపోయినా, మరి శాలలో పశువులు లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందించేది. అదే ఆనందం మనకు. ఇంత గొప్ప రక్షణ భాగం కలిగిన మనం ఎంతో ఆనందంతో, నిజమే ప్రభా, ఇంత క్రయం చెల్లించినావు, ఇంతగా నువ్వు తగ్గించుకుంటూ వచ్చినావు, ఒక సాధారణమైన వ్యక్తిగా ఇంత ప్రేమను మా ఎడల వెళ్ళపరుస్తూ వచ్చినావు. ప్రేమ అనేది అనేక దోషములను కప్పును, మన దోషాలన్నింటినీ కప్పేస్తూ వచ్చినాడు. మన పాపములన్నింటినీ ఆయన వీపు వెనక తట్టు వేసుకుంటూ వచ్చినాడు. మరెన్నడూ కూడా జ్ఞాపం చేసుకోనని సెలవిస్తూ వచ్చినాడు. అంటే అంతగా ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. చూసినారా? ఆయన ప్రేమ అనేక దోషాలన్నింటినీ కప్పేసింది. అందుకే ఆయన రక్తం ద్వారా, ఆయన అమూల్యమైన రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగి పరిశుద్ధులుగా చేసి ఆయన రాజు యొక్క నివాసులుగా నిన్ను నన్ను చేస్తూ వచ్చినాడు. అందును బట్టి మనం ఆరాధించాలి. నిజమే ప్రభువా, ఇంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వస్తూ వచ్చినావు, ఇంతగా క్రయం చెల్లిస్తూ వచ్చినావు, అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. నిజంగా
మన జీవితకాలం అంతా ఎల్లప్పుడూ ప్రతి దినము ప్రతి క్షణము ఆయన నామమును స్మరించిన ఆయన గణపరిచిన ఇంకా మనం రుణస్థలమే. ఈ త్యాగం, ఇటువంటి త్యాగం ఎవరు చేయలేరు, ఇది అసాధ్యం. అయితే దేవుడు నిన్ను నన్ను అంతగా ప్రేమించి అంతగా ఆయన క్రైమ్ చెల్లిస్తూ వచ్చినాడు. ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్న వ్యక్తి తగ్గించుకోవాలంటే ఇష్టపడు. అయితే దేవాతి దేవుడు ఎంతో గొప్ప ఆధిక్యతను వదులుకొని ఒక సాధారణమైన వ్యక్తికి శరీరధారగా ఈ లోకంలో జన్మించి ఇన్ని శ్రమలు అనుభవించి నిన్ను నన్ను ప్రేమించి రక్షణలోకి తెస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ దినాల్లో తూర్పు దేశపు జ్ఞానులు, గొర్రెల కాపులు ఏ రీతిగా ఆరాధిస్తూ వచ్చినారో మనం కూడా ఆత్మతో సత్యంతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ రీతిగా మనము ఆరాధించి ఘనపరిచి మహిమపరుస్తూ వస్తాం. దేవుడి మాటలు దీవించును.